నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈజీగా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్ని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీకి ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, జీడిపప్పు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ కర్రీ టేస్ట్ బాగా రావాలంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే చికెన్ కర్రీ మంచిగా టేస్టీగా ఉంటుంది. తర్వాత చికెన్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి టమాటాను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాను యాడ్ చేసుకోవడం వల్ల చికెను జ్యూసీగా వస్తుంది. ఈ చికెన్లో మనం నీరు పోసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ చాలా జ్యూసీగా అండ్ నీరు బాగా వస్తుంది. ఫ్లేవర్ కోసం కొంత పుదీనా యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి చూడండి. మూత పెట్టి కొంచెంసేపు చికెన్ని ఉడకబెట్టండి. చూస్తున్నారు కదా వాటర్ ఎంత బాగా వచ్చేసిందో. వాటర్ పోసుకోవాల్సిన అవసరమే లేదు. కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, జ్యూసీగా వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు నేను పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా ముక్క తీసి ఆ ఎముకకున్న చికెన్ ముక్క ఊడి వస్తే కనుక చికెన్ బాగా ఉడికినట్లు. చూస్తున్నారు కదా, నాకు చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా అనగానే ముక్క వచ్చేస్తుంది. చికెన్ చూడటానికి చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. చికెన్ ముక్క ఉడికిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని, అలాగే కొబ్బరి కూడా లిటిల్ బిట్ యాడ్ చేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టి వేయండి. అప్పుడే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఈ ధనియాల పొడిని వేసుకున్నారంటే కర్రీకి మరింత రుచి పెరుగుతుంది. చికెన్ కర్రీ రెడీ అయిందండి. పైన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి సేమ్ ఇలాగే ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.